ఈమె పేరు యాదమ్మ. తన భర్త ఒక పోలీస్ కానిస్టేబుల్. ఉద్యమకారులు పెట్టిన మందు పాత్రకి బలైపోయాడు. వీళ్ళ బాగోగులు చూసే వాళ్ళు ఎవరూ లేరు. నీకు ఇంకో వ్యక్తిని చూపిస్తాను రా. చంద్రమావా, బాగున్నావా? ఎవరు? చైతన్య బాబా. మంచిగున్నావా బిడ్డ? బాగున్నాను. తను శాంతి అని నా ఫ్రెండ్. తనకు నీ గురించి చెప్దామని తీసుకొచ్చాను. ఏం చెప్పాలా? నా పేరు చంద్రమ్మ. ఇద్దరు పోరగాళ్ళు పుట్టినాక నా పెనివిటి పోయిండు. కట్టబడి పోరగాళ్ళని పెంచి పెద్ద చేసినాక ఒకడు అన్నలెంట అడవికి పోయిండు. ఇంకోడు పోలీసు ఉద్యోగం అని పట్నం పోయిండు. 3-4 ఏళ్లు గడిచినాక ఒకడు పోలీసులు ఎన్కౌంటర్కి, ఇంకోడు మందు పాతరికి బలైపోయిండు. అన్ని అన్నలెంట పొమ్మని కంటినా, ఎన్ని పోలీసులెంట పొమ్మంటినా అంతా నా తలరాత. చివరికి కడుపు కోతే మిగిలిపోయింది నాకు. సరే సరే ఊరుకో, ఏడవకు. చైతన్య అంకుల్. ఏయ్, బాగున్నావా? బాగున్నాను అంకుల్. వీళ్ళు నమ్ముకున్న వాళ్ళు ఎవరూ ఇప్పుడు లేరు. అందరూ అన్యాయంగా ఏదో రకంగా ప్రాణాలు కోల్పోయారు. వీళ్ళు అనాథలా మిగిలిపోయారు. ఏంటిది? పెయింటింగ్స్. ఇక్కడ పిల్లలంతా ఖాళీ టైంలో ఇలాంటివి చేసి మార్కెట్లో అమ్ముతూ ఉంటారు. దీనివల్ల మేము కూడా సంపాదించగలమని వీళ్ళలో నమ్మకం ఏర్పడుతుంది. వచ్చే అమౌంట్ అంతా వీళ్ళకి ఉపయోగపడుతుంది. ఈ ప్రాసెస్ అంతా చేయడానికి ఒక మనిషి కావాలి. ఎవరి కోసం ఎందుకు ఎదురు చూడాలని ఇవన్నీ నేనే చేస్తున్నాను. అందుకే అప్పుడప్పుడు ఇక్కడికి వస్తూ పోతూ ఉంటాను. నేనేం ఉద్యోగం చేయడం లేదని మీరు ఫీల్ అవుతున్నారు. అది చేస్తూ ఇది చేయడం కుదరదు. అయినా నాకు ఇందులోనే సంతృప్తి, సంతోషం కూడా. ప్రాణం పోసే శక్తి నీకు లేనప్పుడు ప్రాణం తీసే హక్కు మాత్రం ఎక్కడిది? ఈ చేతు, ఇది చూసావా? పాపం, ఎవరు దుర్మార్గానికో వీళ్ళ తల్లిదండ్రులు బలైపోయారు. అది వీళ్ళ మనసులో బలంగా నాటుకుపోయింది. అందుకే వీళ్ళు చేసే ప్రతి పని సమాజాన్ని ప్రశ్నించినట్టే ఉంటుంది. ఇంత చిన్న వయసులో ఇంత గొప్ప తాట. గ్రేట్. అవును మరి, ఇంత చిన్న వయసులోనే అంత పెద్ద దారుణాల్ని కళ్ళారా చూశారు. వీళ్ళ పసి గుండెల్లో ఎంత కసి ఉంటుందో ఒక్కసారి ఆలోచించు. ఐమ్ సారీ. ఇదెంత? 100 రూపాయలు. థ్యాంక్ యూ. ఇట్స్ ఓకే. థ్యాంక్ యూ శాంతి. నాకెందుకురా థ్యాంక్స్? ఇది కొన్నందుకు. ఈ డబ్బు వీళ్ళకి ఉపయోగపడుతుంది కదా. మన వల్ల ఏమవుతుందని ప్రతి ఒక్కరూ తప్పించుకుంటూ ఉంటే ఈ సమాజాన్ని పట్టించుకునే వాళ్ళు ఎవరు, వీళ్ళని చూసుకునే వాళ్ళు ఎవరు? అంతెందుకు, చిన్నప్పటి నుంచి నాతో పాటు కలిసి పెరిగిన నువ్వే ఒప్పుకో. ఆ రోజు రోడ్డు మీద యాక్సిడెంట్ జరిగితే మనకెందుకు, ఎవరో ఒకరు చూసుకుంటారు, నా ఆఫీస్కి టైం అయిపోయింది వెళ్ళిపోదాం రా అన్నావు. కానీ ఒక్కసారి ఆలోచించు, అదే యాక్సిడెంట్ నాకు జరుగుంటే నన్ను కూడా అలాగే వదిలేసి వెళ్ళిపోయేదాన్ని. అంతే శాంతి.